కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ అయింది. 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించి ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ అయింది. 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించి ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేశారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినటువంటి వ్యవహారం వెలుగు చూసింది. 8 ప్రైవేట్ కళాశాలలు ఈ ఫోర్జరీ చేసి ఫైర్ కి సంబంధించినటువంటి ఎన్ఓసీలను ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసినట్లు ఇప్పటికే హైడ్రా అడిషనల్ కమిషనర్ కూడా లేక్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇంటర్ కళాశాలలకు ఎన్ఓసీలు అంటే ఫైర్ ఎన్ఓసీలు హైడ్రా నుంచి పొందాల్సి ఉంటుంది. అలా వీరు దాదాపు ఇప్పటి వరకు మొత్తం 76 కళాశాలలు ఎన్ఓసీలు సబ్మిట్ చేయగా అందులో 8 నకిలీ ఎన్ఓసీలు సబ్మిట్ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. దీంతో హైడ్రా అడిషనల్ డైరెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 8 కళాశాలలు గుర్తింపు రద్దు చేయాలంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఎందుకంటే హైడ్రా ఎన్ఓసీలు ఇవ్వకున్నప్పటికీ కూడా నకిలీ ఎన్ఓసీలు సృష్టించి హైడ్రా కమిషనర్ యొక్క సంతకాన్ని కూడా వీళ్ళు ఫోర్జరీ చేసి ఇంటర్ బోర్డుకు కూడా సబ్మిట్ చేశారనేటువంటి అంశాన్ని కూడా తాజాగా విచారణలో బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ 8 కళాశాలలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పైన ఇప్పటికే లేక్ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.